హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అఖిల ఎడ్జీ న్యూస్. కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ని అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, పీఎం కిసాన్ డబ్బుల్ని రిలీజ్ చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే చెప్పడం జరిగింది. పీఎం కిసాన్ డబ్బులు 22వ విడతను వచ్చేసి ఈ మార్చి నెలలో అయితే రిలీజ్ చేస్తామని అయితే చెప్పుకొస్తున్నారు. దీనికి సంబంధించి అన్ని పనులు పూర్తి చేశామని, డబ్బులు రిలీజ్ చేయడమే పెండింగ్ ఉందని, ఎవరెవరికి వస్తాయి అనే లిస్టును కూడా రిలీజ్ చేస్తామని అయితే చెప్పుకొస్తున్నారు. అయితే మీ పేరు ఉందా లేదా అనేది ఎక్కడ చూసుకోవాలి, ఎలా చూసుకోవాలి, ఏ ఏ అర్హతలు ఉంటే అమౌంట్ అనేది వస్తుంది అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకోకుండా దయచేసి అఖిల ఎడ్జీ న్యూస్ ఛానల్ని పూర్తిగా చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే పూర్తి విషయాన్ని అయితే తెలుసుకుందాం. పీఎం కిసాన్ డబ్బుల్ని 22వ విడతను వచ్చేసి మార్చి నెలలో రిలీజ్ చేస్తామని నరేంద్ర మోడీ గారు అయితే చెప్పడం జరిగింది. ఈ డబ్బుల కోసం లక్షలాది మంది రైతులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ 22వ విడత డబ్బుల్ని అయితే 2,000 రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేస్తామని అయితే చెప్తున్నారు. ఈ డబ్బుల్ని ఎలా రిలీజ్ చేస్తారు, అకౌంట్లో పడతాదా లేదా ఎలా చేస్తారు అనే విషయానిపై క్లారిటీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అయితే. పీఎం కిసాన్ డబ్బుల్ని పెట్టుబడి సహాయంగా రైతులు పెట్టుకొని పంటలు పండించుకోవడానికి వీలుగా అయితే ఏర్పాటు చేయడం అనేది నరేంద్ర మోడీ గారు రైతుల యొక్క కష్టాలను తీర్చడానికి, వారు పెట్టుబడి పెట్టుకోవడానికి కష్టపడుతున్నారని తెలుసుకొని వారికి కాస్త సహాయం అందించాలనే ఉద్దేశంతో సంవత్సరానికి 6,000 రూపాయలు, 3 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది. దీని ద్వారా రైతులపై భారం మరింత తగ్గే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే ఈ పథకాన్ని ఏర్పాటు చేయడం అయినది. అయితే ఈ పథకాన్ని పొందడానికి ప్రతి ఒక్కరూ కూడా కొన్ని అర్హతలు కలిగి ఉండాలని, కలిగి ఉన్న వారికి ఈ అమౌంట్ అనేది వస్తుందని అయితే చెప్పడం జరిగింది. ఆ అర్హతలు ఏమేమి కలిగి ఉండాలి, ఎలా ఉండాలి అనే విషయాన్ని అయితే పూర్తిగా తెలుసుకుందాం. పీఎం కిసాన్ డబ్బులు దేశవ్యాప్తంగా ఎక్కడున్న రైతులకైనా అన్ని రాష్ట్రాల రైతులకు అందిస్తారు. ఈ డబ్బులకి ప్రాంతం, వర్గం అనేటివి, తేడాలు అనేటివి ఏమీ లేవు. ప్రతి ఒక్క రైతన్నకు అయితే అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. రైతు అయితే చాలు అన్నమాట. దీనికి అమౌంట్ పొందడానికి వచ్చేసి ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేయించుకొని ఉండాలి. బ్యాంక్ ఖాతాకు ఈకేవైసీ చేయించుకుంటేనే అమౌంట్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది. అలాగే ఆధార్ కార్డ్ లింక్, అలాగే మొబైల్ నెంబర్ లింక్ కూడా పూర్తిగా చేయించుకొని ఉండాలి. అలా చేసుకుని రైతులకు అయితే అమౌంట్ అనేది జమ కాదని అయితే వివరించడం జరిగినది. అలాగే ఇది పట్టణ ప్రాంత ప్రజలకు ఎవరికైనా అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. అలాగే పట్టాదారు పాస్ పుస్తకాలలో అలాగే సర్వే నెంబర్లు ఖచ్చితమైనటివై ఉండాలని అయితే చెప్పడం జరిగింది. ఏమాత్రం తప్పులున్నా అమౌంట్ అనేది రాదనేసి చెప్పుకొస్తున్నారు. కావున రైతులందరూ కూడా ఎటువంటి పొరపాట్లు లేకోకుండా చేసుకోవాలని అయితే చెప్పడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న రైతులు అందరికీ కూడా ఈ అమౌంట్ రావడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసి ప్రతి అన్నదాతకు అయితే ఈ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. పీఎం కిసాన్ డబ్బులు రిలీజ్ అయిన వెంటనే అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా రైతుల ఖాతాలలో జమ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే అఖిల ఎడ్జీ న్యూస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.